విద్యాశాఖ మంత్రిగా ఉన్నాను కాబట్టి దయచేసి ఇంటర్వ్యూ అవుతున్నాను అధ్యక్ష. ఆ రోజు ఏదైతే ఆ రోజున్న గత వైసీపీ ప్రభుత్వం మేము అధికారంలోకి ఎన్నికలకి ఎన్నికలకి ఇచ్చారు జనవరిలో, అప్పటికి ఒకే ఒక క్వార్టర్ని బకాయి ఉండేది అధ్యక్ష. అది చెల్లించామనుకున్న నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ వచ్చి దాన్ని మీరు అప్పుడున్న ప్రభుత్వం అప్పుడున్న ప్రతిపక్ష పార్టీలు కేంద్రానికి కూడా ఎలక్షన్ కమిషన్ కూడా లేఖలు రాశారు అధ్యక్ష. ఆ నేపథ్యంలో అది చెల్లించలేకపోయాం అధ్యక్ష. ఆ తర్వాత ఎన్నికలు వచ్చి మేలో జరిగాయి అధ్యక్ష. అంతవరకు కూడా మార్చిలో ఇవ్వాల్సిన క్వార్టర్ ఇవ్వలేదు, మేలో ఇవ్వాల్సింది ఆ 2 క్వార్టర్లు తప్ప, ఆ 2 క్వార్టర్లు తప్ప ఈ మాత్రం అప్పుడు ప్రభుత్వం వచ్చి అప్రూవేట్ చేసుకుని వచ్చాం అధ్యక్ష. ఆ తర్వాత ఇప్పుడు వచ్చిన సుమారు 6 క్వార్టర్లు, మొత్తం 6, 2 కలిసి 8. ఈ 8కి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకుముందు 700 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. ఆ తర్వాత నిన్న బీఆర్ఓ రిలీజ్ చేశారు అధ్యక్ష ఇంకో 1200 కోట్లకి. అంటే 3 క్వార్టర్లకి ఇవ్వడానికి వచ్చేసి ఇంకా 5 క్వార్టర్లు ఇంకా బకాయి ఉన్నాయి అధ్యక్ష. దయచేసి మా సభ్యుడు అడిగింది ఏంటంటే ఈ 5 క్వార్టర్లది దాన్ని ఎప్పుడు లోపల ఇస్తారు, ఏదైనా మీరు సమాజం డేట్ని ఏమైనా స్పెసిఫై చేస్తారా అని అడిగారు అధ్యక్ష. దాని మనం సమాధానం రాలేదు. సరే ప్రభుత్వం అది ఆ తేదీని ఎప్పుడు ప్రకటిస్తారని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం అధ్యక్ష. కానీ గత ప్రభుత్వం 4000 కోట్లు ఉన్నది మాత్రం అది సత్యదూరం అధ్యక్ష, అది వాస్తవం కాదనేది నేను సభాముఖంగా సభ్యులకి తెలియజేస్తాను అధ్యక్ష. అధ్యక్ష, ఎందుకంటే గత సభలో నేను అధ్యక్ష అసెంబ్లీలో మంత్రిగా చేసిన దానికి కొన్ని శాంటిటీ ఉండాలి అధ్యక్ష. అంటే ఇక్కడ సబ్జెక్ట్ వేరే దానికి వెళ్తున్నాను అధ్యక్ష, ఒకటి పర్మిట్ చేయాలి. వారు మున్సిపల్ శాఖ మంత్రులుగా ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్ల గురించి నేను మా రామానాయుడు గారు పేరు మీ ఇష్టమైన పేరు పెట్టుకోండి, అన్నా క్యాంటీన్ మూసేయద్దంటే అన్నా క్యాంటీన్ మూసేయమని చెప్పి సభ సాక్షిగా చెప్పి నిలబడలేని వ్యక్తులు అధ్యక్ష. ఉండండి, నేనే చెప్పాను చైర్మన్ గారికి, నేను డివియేట్ అవుతున్నానని చెప్పాను. ఇక్కడ నేను వాస్తవాలు చెప్తున్నాను అధ్యక్ష, మీకు నేను డేటా పంపిస్తాను అధ్యక్ష, మీకు నేను డేటా పంపిస్తాను అధ్యక్ష. ఎస్ రికార్డ్స్ అండి, నేను మాట్లాడుతుంది రికార్డ్స్ మాట్లాడుతున్నా. ఎల్ఓపి గారు ఆ రోజు మంత్రిగా ఉన్నప్పుడు వారు చెప్పినటువంటి మాటలు అసెంబ్లీ రికార్డ్స్ ఉన్నాయి. వారు ఆ మాటకి చెప్పిన వాటికి విలువ లేకుండా పోయింది. ఈ రోజు వారు మాట్లాడింది నేను చెప్తున్నాను అధ్యక్ష. ఎస్ ఎస్ నేను చైర్ పర్మిషన్ తో మాట్లాడానండి. ఎస్ నేను చైర్ పర్మిషన్ తో మాట్లాడాను. మీరు చెప్పిన బకాయిలు కూడా చెప్తాను అధ్యక్ష. మంత్రి గారు దీనికి సంబంధించి నేను చెప్తాను. ఎల్ఓపి గారు నేను మాట్లాడతానండి. ఎల్ఓపి గారు మాట్లాడేసరికి ఎంత వాస్తవ విరుద్ధంగా మాట్లాడతారంటే, వారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మున్సిపల్ శాఖ మంత్రి అన్నా క్యాంటీన్ మేము మూసివేయమని చెప్పి నిర్దాక్షిణ్యంగా మూసేసినటువంటి మంత్రి గారు వారు. మీరు ఈ రోజు నీతులు చెప్తే ఎలాగండి మంత్రి గారు? స్వామి గారు అధ్యక్ష ఇది గౌరవ సభ్యులు లీడర్ ఆఫ్ అపోజిషన్ గారు బకాయిలు లేవని ఆయన సమాధానం చెప్పారు అధ్యక్ష. 2020-21 Q4 పెండింగ్ పేమెంట్ 683.1 కోట్లు. 23-24 Q2, Q3, Q4 పెండింగ్ పేమెంట్ 1753.980 కోట్లు. అదేవిధంగా 23